కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. దయాకర్ ఇంటి ముందు పేపర్ వచ్చినట్టుంది. పేపర్ ధర 5 రూపాయలు. ఇంకా పేపర్ రాలేదేంటి? ఈ టైంకి రావాలే. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా. సింగరేణి ఆ పేపరు నీదే నీదే. మర్యాదగా పేపర్ ఇటువు. ఓ పేపర్ తీసుకో. ఈ చేదు నీ ఆస్తి పేపర్ మొత్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతాయంటే దయాకర్. పేపర్ నీది కావచ్చు, పేపర్ లో న్యూస్ నీది కాదు. అందరిది, అది గుర్తు పెట్టుకో. నీకు దండవరా బాబు. ఇదిగో పేపర్ నువ్వే చదువుకో. మనం అర్థం చేసుకుంటే ఏదైనా చిన్న విషయమే అర్థం చేసుకోవాలి అంతే. 5 రూపాయల పేపర్ కోసం అసెంబ్లీలో చేసినంత రచ్చ చేసి అతని దగ్గర పేపర్ లాక్కున్నావు. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? సాయంత్రం పార్టీకి వెళ్ళాలి. కోర్టు ఉతికావా? బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. నాకు వాషింగ్ మిషన్ కొనిస్తేనే బట్టలు ఉతుకుతాను, లేదంటే ఉతకను. నేను ఏం కొనిచ్చాను పాటు? నేను కూడా బట్టలు ఉతకనే. మా జీవితానికి ఎదురు బద్దలా తయారు. ఒక్క మాట వినట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి. కోర్టు ఎలా? పర్మా డిటర్జెంట్ పౌడర్, తలతలలాడే తెలుపు, మిలమిల మెరిసే మెరుపు. ఉతికిస్తాడు సార్, ఈ పౌడర్ తో మీ బట్టలు ఒక్కసారి ఉతికారనుకోండి, ఉతికిన తర్వాత మీ బట్టలు షోరూమ్ లో వచ్చిన కొత్త బట్టల్లో ఉండకపోతే నన్ను అడగండి సార్. డెమో చూపించమను. మీరు ఒక్క షర్ట్ ఇవ్వండి, ఉతికి నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ పౌడర్ తో నీ షర్ట్ ఉతికావనుకో, తర్వాత నీ పౌడర్ పాయింట్ కి ఎలా ఉంటుందో తెలియదు. పాయింట్ ఉతికావనుకో, నీ పౌడర్ కోట్ కి ఎలా ఉంటుందో తెలియదు. ఓవరాల్ గా అన్ని ఉతకాలి. మీరు మీ దుప్పటి నుంచి ఖర్చు వరకు ఇవ్వండి సార్. మొత్తం బట్టలు నేను ఉతికి మీకు నిరూపిస్తాను సార్. అయితే లోపల ఉన్నాయి పో. ఇంత బకరాగాడు ఎక్కడ ఉండడు. ఈ షర్ట్ చూడండి సార్, తలతలగా ఎలా మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఉతికితే షోరూమ్ నుంచి వచ్చిన షర్ట్ లా ఉంటుంది అన్నావు. ఈ పౌడర్ తో ఉతికిన తర్వాత కిచెన్ లో గుడ్డలా అయిపోయింది ఇది. ఎలా పౌడర్ అంటే పౌడర్. సార్ కి ప్రోడక్ట్ ఎందుకు నచ్చలేదు అర్థం కాలేదు కదా. బానే ఉతికాడు బట్టలు, మంచి పౌడరే. నేను బట్టలు ఉతకను అన్న. వాడి చేత బట్టలు ఉతికిచ్చావా నువ్వు? ఎవడొకడు ఉతకాలి కదా. పాపం కష్టపడి వాడి నీ బట్టలు ఉతికాడుగా. వాడి దగ్గర ఒక ప్యాకెట్ కొనుక్కోవచ్చుగా. కనీసం అతని చెమట చూసి నీ జాలి కలగలేదా? చెమట కార్చాడు, కన్నులు కార్చాడు అంటే దేశంలో చాలా మంది ఉన్నారు కార్చే వాళ్ళు. క్యాలిక్యులేషన్ తో బతికేస్తున్నావు నువ్వు. క్యాలిక్యులేషన్ ఉంటేనే బతుకుతాం ఇక్కడ, లేకపోతే బతకలేం. కర్రీ ఏమంటావు? ఏముంది వండడానికి? మొన్న చేసిన సాంబార్ ఉంది. మొన్న చేసిన సాంబార్ ఎవరు తింటారే? ఎవరు తింటారు? ఆ సాంబార్ ని వేడి చేసుకుని 2 గిన్నెల్లో తీసుకురా. ఏం చేస్తా? ఏదో ఒకటి చేస్తా, నీకెందుకు తీసుకురా. పోలోపటికి. ఎక్స్చేంజా? సేమ్ సేమ్ ఎక్స్చేంజ్. దయాకర్ దయాకర్. ఏంటి సింగరేణి? మా ఆవిడ ఇందాక సాంబార్ చేసింది. ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. అలాగా పిచ్చెక్కిపోతుంది నీకు. ఎలా ఉంది? స్మెల్ వచ్చిందా? అది ఇంగువ స్మెల్. జార్ఖండ్ నుంచి తెప్పించా ఇంగువ అని. సాంబార్ బాగుంది సింగరేణి. బాగుంది కదా. అది మరి. సరే. అవును, ఒక నిమిషం ఉండు. ఇంట్లో ఏం కూర? ఈ రోజు ఆదివారం కదా. ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? మా ఇంట్లో మటన్ తెచ్చాను సింగరేణి. మటనా? సరే, ఖాళీ గిన్నెలతో వెళ్ళడం ఇంటికి ఎందుకు లేక కొద్దిగా దీంట్లో మటన్ వేసి టేస్ట్ చూస్తాడు. భార్య భర్తలు ఇద్దరే ఉన్నాం కదా, ఒక 1/2 కిలో తీసుకొచ్చాను అంతే. 1/2 కిలో కొంత ఏవయ్యా, టేస్ట్ చేసి చెప్తా. బేకర్ కొద్దిగా మెత్తటి ముక్కలే, బొక్కలేకు. నాకు పళ్ళు నొప్పి కొద్దిగా. ఇదిగో మెత్తటి ముక్కలేనా? మెత్తటి ముక్కలే. థ్యాంక్ యూ దయాకర్. సుబ్రహ్మణ్యం ఏంటి సింగరేణి? మా ఆవిడ సాంబార్ చేసింది ఈ రోజు. ఒక్కసారి టెస్ట్ చూడు. పిచ్చెక్కిచ్చింది. పిచ్చెక్కుతుంది నీకు. ఓకే, రోజా గారు కూడా ఇవ్వాలి. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అబ్బా, ఎలా ఉంది? బానే ఉంది కానీ స్మెల్ వచ్చిందా? ఇంగువ స్మెల్. అది ఇంగువ. జార్ఖండ్ నుంచి తెచ్చాడు. అవును, ఇందాక చేపలు తెచ్చావు కదా, మీ ఆవిడ వండేసిందా? వండేసింది. అవునా? కొద్దిగా చేపల కూర. అంటే సింగరేణి ఇద్దరే కదా, ఒక్కటే చేప తీసుకొచ్చా. తలో తోక మీరు ఉంచుకొని మధ్యలో 3 ముక్కలు వేయండి, టేస్ట్ చేస్తాను. తలతోక మీరు ఉంచుకోండి. ఇదిగో. వెరీ గుడ్. మటన్ అండ్ ఫిష్ ఫర్ సండే కావాలా? థ్యాంక్స్. అసలు ఎన్నాళ్ళు ఈ ముష్టి బతుకు? హలో, నేను ఇంటికి వెళ్ళి అడుక్కొని వస్తే ముష్టి. నేను మన కూర వాళ్ళకిచ్చి వాళ్ళ కూర తీసుకొని వచ్చాను. దీన్నే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఏంటి ఇచ్చేది? సద్ది సాంబారా? సద్ది సాంబార్ అని నాకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. తిని పెడతాను, చూస్తుంటురా. ఆ సాంబార్ దెబ్బ. ఏమైంది దయాకర్? ఆ సింగరేణి గారు సాంబార్ ఇచ్చాడు, అది తిన్న కాడ నుంచి ఒకటే కడుపులో గడబిడకుంది సుబ్రహ్మణ్యం. అవునా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. హలో అమ్మా, రోజుకి నాగడాలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఏమైందంటే ఏం చెప్పమంటావమ్మా? ఇంట్లో ఉన్న సద్ది సాంబార్ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రెష్
మటన్ కూర చేపల కూర తెచ్చుకొని తింటున్నాడమ్మా. సత్తి సాంబారా? ఇప్పుడు ఏం చేయలేవు. వీళ్ళ పిల్లలు కూరలు వాళ్ళ కోసం వండారు, నా కోసం వండారు తెలియదు గాని మస్తు కూర మాత్రం అదిరిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? టాయిలెట్ క్లీనర్ సార్. టాయిలెట్ క్లీనర్ సార్. ఈ టాయిలెట్ క్లీనర్ తో మీ బాత్రూమ్ ని క్లీన్ చేశారనుకోండి, మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోవడమే కాకుండా మీ బాత్రూమ్ తల మెరిసిపోద్ది సార్. నేను నమ్మనే ఆ టీవీలో బొచ్చాడు చెప్తారా అవన్నీ? నమ్మద్దు సార్, మీరు నమ్మద్దు సార్. నేను ప్రాక్టికల్ గా మీ బాత్రూమ్ దీంతో కడిగి చూపిస్తాను సార్. అయితే బాత్రూమ్ అక్కడ ఉంది, కడుగుపో. రండి సార్, బాత్రూమ్ చూడండి సార్ ఎలా తల మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఏంటి మెరిసిపోయేది? ఎక్కడ ఉన్న క్రిములు అక్కడే ఉన్నాయి చూడు. అక్కడ బ్యాక్టీరియా మీకు కనబడుతుందా సార్? నా బాత్రూమ్ లో బ్యాక్టీరియా నాకు కనబడదా? ఆ మూలకు చూడు 2 బ్యాక్టీరియాలు వాటేసుకొని కోరుకున్న ప్రియేసివే అందమైన రూపసివే అని పాటలు కూడా పాడుకుంటున్నాయి లోపట. బ్యాక్టీరియా పాటలు కూడా పాడుకుంటా. ఎందుకు పాడుకోవయ్యా? ఎందుకు పాడుకో? పనికిరాని ప్రొడక్ట్ నాకు తెచ్చావు, అమ్మేద్దామని. ఎక్కడి నుంచి ఏంటి ఇది కూడా సార్కి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. దానిమ్మకాయలే యాపిల్కాయలే బాబు సార్. ఏంటవి? దానిమ్మకాయలు యాపిల్కాయలు సార్. ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్కాయ ఎంత? యాపిల్కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని యాపిల్కాయ. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా, నేను యాపిల్ తీసుకుంది. దానిమ్మకాయ ఇచ్చాడు, యాపిల్ తీసుకున్నాడు. యాపిల్ తిన్నాడు, దానిమ్మ. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాపిల్కాయ డబ్బులు వాడికి ఇచ్చేయి నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. ఆ దానిమ్మకాయ కూడా నీదేనా? ఇంటికెళ్ళి చెప్పవే, ఇంటికెళ్ళి చెప్పు వాడికి. ఇలా బతకడానికి నీకు సిగ్గులేదా? నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతుందని దాన్ని ఎప్పుడో వదిలేసా. చేసే ప్రతిభకి అడ్డుపడుతున్నా. నువ్వు మారవా? మా అమ్మ చెప్తేనే మారలేదు, నువ్వు చెప్తే మారాననుకో, పిల్లం చెప్తే వీడు మారాడు అని మా అమ్మ ఫీల్ అవుతానే. నమస్తే సార్. మరో కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? తల ఆయిల్ సార్. ఈ ఆయిల్ తో మీ తల పట్టించాం అనుకోండి, మీ బాడీలో ఉన్నటువంటి వేడి తల నుంచి కాలు దాకా దిగి ఆ మెట్లు గుండా వెనక్కి తిరగకుండా పారిపోతుంది సార్. నేను నమ్మనే, ఇలాంటి అసలు నమ్మనే సార్. మీరు నమ్మొద్దు సార్, ప్రాక్టికల్ గా నేను మీకు రాసి చూపిస్తాను సార్. అయితే రాయ్. ఉండిపోయా వీళ్ళింట్లో పనులాగా. చూసారా ఈ ఆయిల్ దెబ్బకి సార్ ఎలా పడుకుని పోయారు సార్? సార్ చూసారా సార్, ఈ ఆయిల్ వల్ల మీకు తెలియకుండానే మీరు పడుకుని పోయారు సార్. ఏంటి పడుకునేది? తల్లో వేడిపోద్ది గీడిపోతుంది అని ఎక్కడ పోయింది వేడి? సార్ నా తల్లో 1,00,000 నరాలు ఉన్నాయి, ఒక్క నరమైన నా తల్లో వేడిపోయిందని చెప్పమను, నీ ఆయిల్ అనుకుంటా. నరాన్ని అడుగు, నా నరాన్ని అడుగు, పోయిందని అడుగు. అడగరా ఒకసారి. ఈ ఆయిల్ కొనమంటే నరాన్ని అడుగు, 9 తారాన్ని అడుగు అంటావేంట్రా దరిద్రుడా? నీ కోసం ఎన్ని కంపెనీలు మారానురా, ఎన్ని ప్రోడక్ట్లు తెచ్చానురా, అన్ని డూప్లికేట్ అంటావు, ఒక ప్రోడక్ట్ కూడా తీసుకోవేంట్రా? బొచ్చడు మంది ఊసాలే బొంగులో ఈడు ఊస్తే ఏదో ఒరిగినట్టు ఇక్కడ మాకు. ఏం పడేస్తున్నావే? నిన్నటి పాలు విరిగిపోయాయి కదా, అందుకే పడేస్తున్నా. ఆ పాలు విరిగిపోతే పడేస్తావు నువ్వు? మరి ఏం చేస్తారు? దాంట్లో షుగర్ కొద్దిగా. షుగర్ అయ్యాలా? వేసాను. పాయసం కరెక్ట్ పర్సన్. మా ఆవిడ జున్ను కాసింది, ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇలా ఉన్నానని కిచెన్ కి వెళ్ళలేదు అనుకోకండి, కొట్టాలంటే పట్టేసి చూద్దాం. ఇవ్వండి. చూద్దాం టెస్టింగ్ లో. నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళకి దిగివలేమేంటి? రోజా గారు చంపేస్తా. మా ఆవిడ జున్ను కాసింది, కొద్దిగా టెస్ట్ చేసి చెప్పండి. ఏమైంది? నా గురించి అందరికి తెలిసిపోయింది. ఈ ఖాళీలో నుంచి కూడా గంట వేయక ముందే ఈ ఖాళీ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం పద. వెంకటాపూర్ వచ్చింది. దిగండి. చిల్లర రావాలి సార్ నాకు కొద్దిగా. నాకు కూడా. నీకెంత ఇవ్వాలి? 77 రూపాయలు సార్. నీకెంత ఇవ్వాలి? 23 రూపాయలు సార్. 23 రూపాయలు, 77 రూపాయలు. ఇదిగో 100 రూపాయలు. నువ్వు 77 రూపాయలు తీసుకొని ఆవిడకి 23 రూపాయలు ఇచ్చేయి. ఓకే సార్. రైట్. సరే ఒకసారి ఇక్కడ రండి, చిల్లర మార్చేస్తా. అలాగే. కొద్దిగా 100 రూపాయలు చిల్లర చిల్లర లేవయ్యా. పోయిన రండి, టీలు ఇవ్వరా? నాకు టీ తాగడం అలవాట్లేదండి. ఓకే, ఒక టీ ఇవ్వండి చాలు. చూసారండి, క్యాజువల్ చిల్లర అయితే ఎవరు ఇవ్వట్లే ఈ రోజుల్లో.
దేశం మొత్తం కమర్షియాలిటీగా తయారైపోయింది. అవునండి. మీ పేరేంటి? మృదులా అండి. ఓ మీకు పెళ్ళైందా? పెళ్ళై వారమే అయింది. ఇంకా కానట్టే ఉన్నారు. మీ ఆయన ఏం చేస్తారు? మాకు బట్టల షోరూమ్ ఉందండి. ఓ మీ చీర చూస్తేనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తుంటారు? టీచర్. మీ డిగ్నిటీ చూస్తేనే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మొదలు గారు ఎంత ఇవ్వాలి మీకు నేను? 23 రూపాయలండి. ఇదిగో 20 రూపాయలు. ఇది కొద్దిగా 10 రూపాయలు చిల్లర ఇవ్వరా? చిల్లర లేవయ్యా. 3 రూపాయలు చిల్లర లేవంట కొద్దిగా. ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. హలో ఏమన్నారు? 3 రూపాయలు ఏముంది, పర్వాలేదు ఉంచుకోండి అన్నానండి. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది, అర్థమైందా? అప్పట్లో మా తాత ఒకరికి రూపాయి అప్పు ఉంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నమని వాడికి ఇచ్చేశాడు. అలాంటి వంశం నాది. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? రండి ఈ షాప్ లో మార్చిస్తాను రండి. గంట అయింది ఇంకా మృదుల రాలేదేంటి? మావా నీ కూతుర్ని బస్ ఎక్కించావా రిక్షా ఎక్కించావా? ఇంకా రాలేదేంటి? బయలుదేరి 2 గంటలైందా? ఇంకా రాలేదేంటి? ఏముందిలే వచ్చా మనం ఫోన్ చేస్తుంది. స్ట్రాంగ్ ఒకటి. అబ్బా మామూలుగా లేదు ఫిగరు. గురుల గారు ఇక్కడ కూడా చిల్లర దొరకలేదు. అక్కడ పక్కన అడుగుదామండి. సార్ కొద్దిగా 10 రూపాయలు చిల్లర ఉందండి? చిల్లర లేదండి. అయ్యో లేదంట. మృదులా ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఏమే నేను అక్కడ బస్ స్టాండ్ లో చిల్లర నా కొడుకులా నీ కోసం తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ 3 రూపాయలు చిల్లర కోసం ఉంటా? చిల్లర మొక్కన్నారా? అయినా చిల్లర ఉంటాడు మొక్క మీద కొట్టేసి ఉండాలి. దా వెళ్తున్నారా? బ్రదర్ 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 పరుల సొమ్ము పాము అంటే అప్పట్లో మా తాత ఒకడికి రూపాయి అప్పు ఉంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నమని వాడికి ఇచ్చేశాడు. అలాంటి వంశం నాది. అంత కరెక్ట్ అయితే నా పిల్లని 3 రూపాయలు ఇచ్చి పంపించు. అదే కదా బ్రదర్, అందుకే కదా చిల్లర కోసం షాపులో తిరుగుతున్నాను. 2 ఐస్ క్రీమ్లు ఇవ్వరా? ఏం క్రీమ్? ఐస్ క్రీమ్. మా ఆవిడికి ఐస్ క్రీమ్ కొనడానికి నువ్వెవడివి? వాడు చిల్లర ఇవ్వడానికి నా భావన బామర్దా? ఏం మాట్లాడతారు బ్రదర్, ఇంత కూడా సెన్స్ లేదు మీకు. అరే సెన్స్ ఉండాలి కొద్దిగానా. ఏం ఐస్ క్రీమ్ ఇది? ఫ్లేవర్ బాగుందని చూసాను బ్రదర్. చిల్లర ఇవ్వడం కోసం చిల్లర పనులు చేయకు, అర్థమైందా? ఏంటి బ్రదర్ మీరు అర్థం కాదు. ఇదిగో బ్రదర్ ఐస్ క్రీమ్ డబ్బులు తీసుకో. మళ్ళీ 10 రూపాయలు ఇచ్చాడండి వీడు. బొంగులో 10 రూపాయలు ఇటు. 10 రూపాయలు చిల్లర లేదా? లేకుండా షాప్ ఎందుకు పెట్టా? లేకుండా షాప్ పెట్టా? ప్రతి పనికి మన ఏదో షాప్ పెట్టాడు చిల్లర లేకుండా. బొంగులేదు మావిడికి నూనె అవుతున్నావు. బ్రదర్ ఫ్లేవర్ బాగుందని తిన్నాను. నీ ఫ్లేవర్ నాకు నచ్చట్లేదు. ఇలాంటి పిచ్చి పిచ్చి చేసేలేక ఏమనుకుంటున్నావేంటో? అందరిలాగా నేను కాదు, నరికి పాడు దొబ్బుతా. ఏమనుకుంటున్నావేంటో? ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఎందుకు అలా కంగారు పడుతున్నా? చిల్లరిచ్చి పంపిస్తాను బ్రదర్. నా గురించి నీకు తెలియదు, అర్థమైందా? చిల్లర పనులు చేయకు, చిల్లరిచ్చి పంపించు. రండి. ఒక వడ్డాణం ఇవ్వరా? ఏంటానో? మా ఆవిడ కొట్టడానికి నువ్వెవడరా? మా ఆవిడ కొట్టడానికి నువ్వెవడి? ఊరికే చిల్లర ఇవ్వడు కదా బ్రదర్ వాడు. 3 రూపాయల కోసం 3 లక్షలు పెట్టి ఖర్చు పెడుతున్నావు. అసలు ఇంట్రెస్ట్ నాకు అర్థం కావట్లేదు. బ్రదర్ నేను ఖర్చు పెట్టేది గురించి ఎప్పుడు ఆలోచించాను, నేను ఇచ్చే 3 రూపాయల గురించి ఆలోచిస్తాను. అర్థమైందా? మేడం గారు వడ్డన సైజ్ అంత చెప్పండి. ఒక్క నిమిషం. బ్రదర్ ఒక్క నిమిషం ఉండు బ్రదర్. వడ్డానం సైజ్ తెలియాలి కదా బ్రదర్. ఇదిగో నీకు నా గురించి తెలియదేమో, పిచ్చి పిచ్చి చేసేస్తున్నావు. నరికి పాడు దొప్పుతా. అందరిలాగా నేను కాదు, నేను చాలా డిఫరెంట్. ఏమే పనికి మాలదానరా? వెళ్దాం బ్రదర్. పెళ్ళవరా అది? తెలుసు బ్రదర్, తెలుసు. పెళ్ళే వారం అయిందిరా. తెలుసు బ్రదర్. వారం అయితే చిల్లర ఇవ్వకూడదా బ్రదర్? చిల్లర నాకు వద్దని చెప్తున్నానా? బ్రదర్ పరుల సొమ్ము పాము వంటిది, అర్థమైందా? నీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా అర్థం అవుతుంది. అర్థమైందా? సుజనా నువ్వేమీ భయపడకు. నా పేరు మృదులా. నువ్వేమీ భయపడకు. నేను ఎలా తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు, అర్థమైందా? నా పిల్లని నన్ను కాకుండా చేస్తావు కదా. ఇప్పుడు నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసం ఇక్కడ ఆరాటపడుతున్నారు. ఆ విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. రండి గాజులు ట్రై చేద్దాం రండి. అయ్యగారు దొరకడం మీకు అదృష్టం మేడం. బొంగుల అయ్యగారు ఎవరు? అయ్యగారు నేను చెప్పుతా పడతా సార్. ఈడే సార్ ఆడు. మా ఆవిడ పంపించట్లేదు సార్. అదే మా ఆవిడ సార్. వాళ్ళ
లావిని ఎందుకు పంపించట్లేదు? నేను ఈవిడ కలిసి ఆర్టీసీ బస్ ఎక్కాను. ఆ. కండక్టర్ ఏమో ఆ. ఈవిడికి 23 రూపాయలు, నాకు 77 రూపాయలు తీసుకో అని చెప్పి 100 రూపాయలు ఇచ్చారు సార్. ఆ. మృదుల గారు నేను మీకు ఎంత ఇచ్చానండి? 20 రూపాయలు ఇచ్చారండి. ఇంకా ఎంత ఇవ్వాలండి? 3 రూపాయలు. ఆ 3 రూపాయలు చిల్లర కోసం షాపులన్నీ తిరుగుతున్నాం. వద్దని చెప్తున్నాను కదా, పంపించచ్చు కదా లావిని. పరుల సొమ్ము పాము వంటిది సార్. అప్పట్లో మా తాత బాగా కనెక్ట్ అయ్యాడు సార్ వాడు. ఓ అప్పట్లో మా తాత ఒకడికి రూపాయి ఇవ్వాల్సి వస్తుంటే ఆ అప్పు తీర్చలేక మా నాన్నని వాడికి ఇచ్చేస్తాడు. అంత పెద్ద చరిత్ర ఉందా? మరి ప్రపంచంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా సర్వీస్ లో. నిజంగా మాకు డబ్బులు ఎలా రావాలని మేము అనుకుంటాం, కానీ నువ్వు ఆవిడకి డబ్బులు ఎలా ఇవ్వాలని ఆలోచించావు చూసావా? దానికి హ్యాండ్స్ అప్. పక్కోడి పిల్లని పక్కన పెట్టుకుంటే వాడికి యాక్సెప్ట్ చెప్తారేంటి సార్? తమ్ముడు ఏంది ప్రాబ్లం చెప్పి పెళ్ళి వారం అయింది సార్. తమ్ముడు, చట్టం తన పని తను చేసుకుని పోతుంది. మరి వాడు సార్? వాడి పని వాడు చేసుకుంటాడు. మరి నేను సార్? నీ పని నువ్వు చేసుకోరా చిల్లర. ఎక్కడికి? మా ఇంటికండి. మీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారండి? ఇంట్లో చిల్లర ఉన్నాయండి, ఇచ్చి పంపిస్తాను. ఇదిగో నాటకాలు తప్పుతున్నా పెట్టు, నువ్వేమనుకోండి ఇట్లా. నువ్వు ఇంటికి వెళ్ళు, ఆ చిల్లర నేను తీసుకొని వస్తాను. నేను భయ్యా ఇదేమైనా టైటానిక్ సినిమా భయ్యా, మాట్లాడితే ఫోన్ ఇచ్చేస్తున్నావు. ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఎందుకు కంగారు పడతావు? ఒక్క నిమిషం ఉండు భయ్యా. బ్రదర్, ఆర్టీసీ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. ప్లీజ్ భయ్యా, మా పిల్లని వదిలే భయ్యా, నీకు దండం పెడతాను భయ్యా. భయ్యా, పరుల సొమ్ము పాము వంటింది. అప్పట్లో మా తాత ఒకటికి రూపాయి ఇవ్వాల్సి ఉంటే వాడికి మా నాన్న తీసుకెళ్ళి మా నాన్నమని ఇచ్చేశాడు. అలాంటి వంశం అది. మీ ఆవిడకి నేను 3 రూపాయలు ఇచ్చేసి పంపిస్తాను బ్రదర్. రండి ఇంటికి వెళ్తాను. మృదులా, కళ్ళ ముందే నా పిల్లని పట్టుకెళ్ళిపోతుంటే గుండె గిలా 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 కొట్టుకుంటుంది భయ్యా. ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా, నా కాపురాన్ని కాపాడండి భయ్యా. భయ్యా ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా. భయ్యా ఎవడైనా చిల్లరుంటామండి భయ్యా, నా కాపురాన్ని కాపాడండి భయ్యా. మృదులా అడగాలి. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. ఆ పారిపోక మీరు గోరంత అడుగుతారే, కొండంత అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది. మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో నేను దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి ఇక్కడ. నువ్వు వెళ్ళిపో చంద్ర. నువ్వు పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? భర్త జీవితం భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పని దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉంది, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు, ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది? సోదానే? నేను మగాడు మాట్లాడు. నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే, చెప్పు. నేను చెప్పను, నేను అలిగా. అలక్కే, నీ కాళ్ళు పట్టుకుంటా అలక్కే. ఇలాంటి ఏదో చాలా మంది ఉంటారులే, కానీ అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళ పడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రెంటావు, ఏదేదో అంటావేంటి రాంబాబు? రాంబాబు, పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. గుర్తు పెట్టుకో సార్. మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలని అంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళు ఎలా ఉండాలో చెప్పట్లేదు. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. ఏమైంది రాజశేఖర్? ఈ జుట్టు పీకేసినట్టుంది. రోజు రోజుకి జుట్టంతా ఊడిపోతుంది రాంబాబు. ఎందుకులే అని చెప్పేసి నీళ్ళు మార్చాను, అయినా జుట్టు ఊడిపోతుంది. పెళ్ళాన్ని మార్చాలరా, జుట్టు అన్ని అవే వస్తాయి. అదే సమస్య అయి అది నీ తల మీద సోఫా వేసుకొని ఒక్కొక్క ఎంట్రిక
మాట నేను నమ్మను. అసలు అర్థపర్థం లేకుండా మాట్లాడతావేంటి నువ్వు? అయినా పెళ్ళం వాళ్ళ జుట్టడం ఏంటి చెప్పు? అయినా పొల్యూషన్ వాళ్ళు ఊడిపోయి ఉంటుందిలే. అరే పనికి మాలోడా, ఎక్కడ ఉన్న పొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో ఉన్న పెళ్ళాం గురించి ఆలోచించవేంట్రా నువ్వు? మన జీవితానికి పెళ్ళామేరా పొల్యూషన్, అది తెలుసుకోండిరా వెదవల్లారా ముందు. ఆపుతావా నీ గీతోపదేశం? ఏంటో ఈ మధ్య మగాడు కనిపిస్తే చాలు ఆడింగుల్లో ముచ్చట్లు పెట్టుకుంటున్నావేంటో. మరి ఏం చేయాలి? ఇంతకు ముందు అమ్మ ఒళ్ళో పడుకుంటే గుండెలో భారం తగ్గేది, ఇప్పుడు పెళ్ళాం ఒళ్ళో పడుకుంటే గుండె భారం అయి గుండె నొప్పే వస్తుంది. అందుకే ఒకరు బాధలు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నా. ఏం చేయాలి? ఆపుతావా? పెళ్ళామంటే ఉప్పు లాంటి, ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటుంది, పెళ్ళాం లేకపోతే మగాడి జీవితం కూడా సప్పగా ఉంటుంది. తెలుసుకో. అదేలే ఈ ఉప్పు కకృత పడే చాలా మంది మగాళ్ళు బీపీలు తెచ్చుకొని బీపీలు అవుతున్నారు ఇక్కడ. అరే ఈ ఉప్పుకు కకృతి పడకండ్రా, ఉప్పులో జీవితం అయిపోయింది మంది ఇక్కడ, అది తెలుసుకోండి ముందు. మాటకు మాట చెప్పడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏం చేస్తా? మిమ్మల్ని బెదిరించలేం, మాకు మేమైతే ఏడ్చుకుంటూ అలా వస్తున్నాం ఇక్కడ. ఏమే 2 సంచుల నిండా బట్టలు కొన్నానే, నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను అలగా అలాగే నీకు దండం. అదేమన్నా అలిగితే దేశానికి ఏమన్నా నష్టమరా పనికి మాలోడా? నాకేమైనా సరదాన పోయేదా వెనకాలడం? ప్రతి ఆదివారం దాన్ని బతిమలాడుకుంటూ వీధి తిరగాలంట, అది అందరూ చూడాలంట, అది దాని శాడిజం. ఇదేం సాడిజం ఏమిది? కొత్త ఆలోచనలన్నీ ఐడియాలన్నీ మీకే వచ్చి తెస్తాయేంటి? మా మగాళ్ళందరూ సూర్యుడి మీదకి ఎలా వెళ్ళాలి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మీరు మగుడిని ఎలా నెలకొట్టాలి, ఎలా చిత్త కొట్టాలి ఆలోచిస్తారంటే మిమ్మల్ని బొందబెట్ట. ఎక్కడ తగిలారా మాకు మీరు? ఏమైంది తాటిపాక? ఏమని చెప్పు? మగాడు అడగకూడదా? మగాడి గుండెలో బాధ ఉండదా? మగాడి కళ్ళల్లో కన్నీళ్ళు రావా? ఆ కన్నీళ్ళ కారణం ఏంటో చెప్పు తాటిపాక. నేను ఆఫీస్ నుంచి రాగానే నేనే వంట చేసే రాంబాబు, సాంబార్ లో ములక్కాయ ముక్క ఉడకలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపంతో బయటికి వెళ్తుంటే ఆపరు కూడా ఆపలా, కూర్చొని టీవీ చూస్తుంది. అక్కడికే చూడలేదు కదా అని చెప్పి ముందు నుంచి వెళ్ళా, అయినా ఆపలా. మొగుడు కోపంలో బయటికి వెళ్ళాడే, ఎమోషనల్ గా పుసుక్కుని ఏమన్నా చేసుకుంటాడేమో అని ఆలోచన ఉండాలా? తాటిపాక భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళు బారికి వెళ్ళిపోతారు, అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక భారతీయుడే చెరువు గట్టుకు వెళ్ళి గట్టు మీద కూర్చొని చెరువులో రాళ్ళేస్తూ ఉంటాడు. దూకేద్దామనుకుంటాడు కానీ దూకడు. కాసేపు అయిన తర్వాత శతకోటి సమస్యలు, ఇది నాకు బోడి సమస్య మళ్ళీ అలా కాపురం అయిపోతాడు. అందుకే భారతదేశం ఆడవాళ్ళు భర్త అలిగి వెళ్ళినా మళ్ళీ చచ్చినట్టు తిరిగి ఇంటికి వస్తాడని భార్యల నమ్మకం. అందుకే భర్త అలిగి బయటికి వెళ్తే భారతదేశంలో ఏ భార్య ఆపదు తాటిపాక. అందుకే ఆడవాళ్ళ గురించి తెలిసే సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రాంబాబు. దరిద్రుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ఇంట్లోనే వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్తున్నాడు వీడు. అదే మన మగాళ్ళ కర్మ. ఏం చేస్తా? అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం భార్యను బయట తీసుకెళ్ళి, అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలైనా మీరు? ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పంజాగుట్ట షాపింగ్ తీసుకెళ్ళి మమ్మల్ని పడేస్తారు. అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. ఎవరన్నా కంటికి నచ్చేది కొంటారు, మీరేంటో కంటికి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయరోగమే మీకు? ఏం మాయరోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వింత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళాలని డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబు ఏదో కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్ కి దాచుకునే డబ్బులే అవి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా, 15,000 దొరికాయి. దొంగ ముఖాలు కిచెన్ రూమ్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియదు. మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉందనేది మాకు బాగా తెలుసు. ఎలాగో తిట్టారు, కనీసం షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. వింటారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాత్రం వినరే మీరు? దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు? మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు. అదే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? చూడాలా వద్దా? చూడు, చూపిస్తారు. వచ్చాడు చూడు రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం.
నువ్వు తప్పకుండా రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వు ఎందుకు చిరపడతావు రాంబాబు? రేపు నువ్వు గౌరీ వ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేనెందుకు చేస్తాంట గౌరీ వ్రతం పనికి మాలోడా? మా ఎండి గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా, చెయ్యట్లా. నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా నాకు గంట పూస్తాడు పనికి మాల కదా. మొగుడుగానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడుగానే చచ్చిపోయాడు. ఎదవన్నారా ఎదవా? ఒక రోజు తర్వాత ఆఫ్టర్ 1 డే అరే ఇవాళ అట్ల తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నావు. అట్లా కొద్ది ఆడేది ఆడవాళ్ళు కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నావు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా. పనికి మాల ఎదవల్లారా, ఆడవాళ్ళు డిసైడ్ చేయకముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. ఎదవల్లారా చంపేస్తాను. ఇట్లా కదండి అదేంట్రా ఎదవన్నారా ఎదవ? ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదాం రండ్రా. ముత్యాల చెమ్మ చెక్కలు ముగ్గులు వేయంగా రతనాల చెమ్మ చెక్కలు రంగులు వేయంగా చేమంతికి సీమంతం గోరింటకు పేరంతం సిరిమల్లికి సింధూరం. చంద్ర తొందరరా. మిమ్మల్ని బొందబెట్ట! ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ముగ్గుల పోటీలో పాల్గొన్నావు. ముగ్గుల పొట్టులు ఆడవాళ్ళు కదరా పాల్గొనేది. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రాంబాబు. మీరు ఆడండి రా, వేయండి రా. నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో ఇల్లు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా ఉంటే మీరంట ఇంతలా వంగిపోయారు. పనికిమాలి ఎదవా. తర్వాత వాళ్ళు ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారు రాంబాబు. యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా? మిడిల్ లో డ్రాప్ అవుతాయంట్రా. బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు. అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయాం. ఏరా అంతేగా? అరే మీరు వెళ్ళండి. అందరు మగాళ్ళని చెడగొడుతుంది నువ్వేరా పనికిమాలి. ఒక చీడ పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంటను నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు ఎదవా. నిన్ను అండమాన అడవుల్లో పడేసి వస్తే నీ తిక్క కుదురు పదా నువ్వు. ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? చంపేస్తా. ఎక్కడున్నావు అంటే ఎవరు పగిలిపోద్దేమనుకుంటున్నావు? ఆమె నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా ఇంకా నీ అవ్వలేదా? నిన్ను కూడా అండమాన్ వెళ్ళడానికి వంగేవాడు లొంగేవాడిని ఇక్కడ ఉంచాను. ఒక్కడిని కూడా ఉంచాను. అన్న అండమాన్ అడవుల్లో తీసుకెళ్ళిపో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు జాబిలంటి చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఏదో అడగాలని. ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? చేస్తావా? నేర్చుకుంటానండి. నేను మాస్టర్ ఫోన్ చేస్తా, బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమందది? నువ్వు మంచి లా ఉన్నావు అని అందంగా ఉన్నా అని చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా ఇప్పుడు. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అదే మాస్టర్ మా ఆవిడ నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదర్ నగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా నైట్ కి తీసుకొస్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్ట్ ఉంటుంది. కరెక్ట్ వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు టీచర్ పళని. అలానే
మా ఆవిడ నేర్పాలి మీరు. తప్పకుండా నేర్పుతాను. నేర్పండి సార్. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్, 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తే నాకేం నో ఆ, ప్రాబ్లం. బంగారం మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం ఫోన్ వచ్చాడు. హలో అవునరా? నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇందాక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు. ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ను బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రశ్మి, 30,000 అన్నాడు. 500 అంట నా ఫేస్ వాల్యూకు. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అవ్విపోలే. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నాం. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ అక్కర్లేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు. మీరు వదిలేయండి. ఓకే. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. స్టార్ట్ చేయండి. రండి స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు తొలి అడుగు వేశారు. కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాను. పాతవి పట్టుకొని ఎప్పుడు ఏలాడను. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, అర్థమైందా? అర్థమైంది. పల్లవి గారు, మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లవి గారు కొద్దిగా మీరు చెయ్యి అందిస్తారా? సార్, నేను రైట్ పర్సన్ ఏరుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక మంచివాడేరా. మంచి. మీరు చెప్తే ఓకే. రౌండ్ అంటారు. ఉంటారు అనమాట, రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి అదో చూడు సార్, మొత్తం రైట్ పర్సనే. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావు ఏంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుద్ది. అలా కలుగుతుంది ఎక్కడ? నా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అదే పలని నువ్వు బాగా నేర్పినవరా. చాలే, రేపు పొద్దున రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటకే కాలిపోయింది, గంట అంట వరకు మారిపోతుంది. రేపు పొద్దున రాపో. వెళ్ళిపో. కావేరి గారు, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది. రేపు నుంచి అది గుర్తు పెట్టుకోండి. లోపలి పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్, ఎవరో ఇంత రాత్రి పూట ఇంత రాత్రి పూట వచ్చింది. మీ ఆవిడని పంపించు బ్రదర్, నేర్పిస్తా. నీ మైండ్ దొబ్బిందారా? రాత్రి పూట నా భార్య పంపు 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను. 2 ఆసనాలు. నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు అన్ని? వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కచ్చలి. ఏమండి, మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా. పెట్టింది. రైట్ పర్సనేనా?
500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా? రైట్ పర్సన్ ఉంటారు. మనం పడుకుందరు రండి. అమ్మ ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేస్తా. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రిపూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మాటికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తారా, మంచి కూడా చెప్తారా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దరు రండి. నేర్చుకో. అరే ఫలాని, అరే ఫలాని, అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్య పడుకోబెట్టిన బ్రదర్. ఒకే సాపలో ఇద్దరు పడుకోనా? ఇంకో షాప్ ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపడి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓగా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే మెంటల్ దానా. లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వానిలో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదానే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు. పల్లవి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలించి నువ్వు లేక చెల్లే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకాలు గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం బుక్ లో చూపెట్టరు. బ్రదర్ మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లవి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. అప్ప ఆవిడ మీద ఒక చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా నువ్వు నడువే, నడువునప్పుడు బయట పో. ఇదే ఆసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లవి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. నిష్ఠాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లవి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి.
కింద పడి మీద పడి ఈడుకి నేర్పవ కొత్త జతి బంగారు బాల ఈ కంగారు ఏలా శృంగార లీల జరిపించాలి వేళ మోహంతో కలబడు పెదవుల కలహములు ఇంత బరువు ఉన్నాయంటే నువ్వు ఈ మధ్య కొద్దిగా లావయ్యానండి. అమ్మ నడుము ఇరిగిపోయేది ఏం చేయకముందే. ఏ మాటకు ఆ మాట చెప్పాలి కుమారి గాని. చెప్పు గోపి. మీ నాన్న చాలా మంచివాడే. మనం ప్రేమించుకున్నాం తెలిసి కూడా వెనక ముందు ఆలోచించకుండా మనకు పెళ్లి చేశాడు. ఇలాంటి మామ ప్రపంచంలో జల్లెడ పట్టిన దొరకడే. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే మా నాన్న అవి తప్ప ఇంకేం వేసుకోడా? ఆపుతావని కుళ్ళు జోకులు. సరే సరే పద, లేట్ చేయకుండా మనం ఇద్దరం కలిసి విజయభూరి మొగిద్దాం. పద. దా. నో ఎంట్రీ. ఏంటి మామ నో ఎంట్రీ బోర్డు తీసుకొని శోభన గదిలోకి వచ్చా? నీకు శోభనం గదిలోకి ప్రవేశం లేదు అని అర్థం. ఏంటి అర్థం? నీ శోభనం ఉన్నప్పుడు నీ మామ కూడా అలాంటి బోర్డు పట్టుకొని వచ్చి ఉంటే నీకు అవుట్పుట్ వచ్చేదా? ఆ ఛాన్స్ నేను మా మామకి ఇవ్వలేదు. ఆ రోజుల్లోనే రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాడిని. నీకు రూపాయి సంపాదన లేదు. సంపాదన లేనివాడు సంసారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ 3 రాత్రులు అవని 4వ రాత్రి ఇద్దరం కలిసి ఆ సంపాదన గురించి మాట్లాడుకుందాం. నువ్వు రాయ్. ఏయ్! ఏంటి మామ అలా తోస్తావు? అల్లుడు, ఏ ఆటలోనైనా ఆట ఆడిన తర్వాత కప్పు గెలుస్తారు, కానీ ఈ ఆటలో కప్పు గెలిచిన తర్వాత ఆట ఆడమంటున్నా. అది నా లెక్క. నీ లెక్క బొక్క తక్క పెళ్లికి ముందు చెప్పచ్చు కదా? చెప్తారు. పెళ్లికి ముందు చెప్తే మేము ప్రేమించుకున్నాం అంటారు. అన్ని కరెక్ట్ కాదే అంటే మేము లేచిపోతాం, లేకపోతే చచ్చిపోతాం అంటారు. అడిగి పైసా సంపాదన లేదే అంటే అడుక్కు తినైనా బతుకుతాం అంటారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ఆపలేము. అందుకే ఇక్కడ ఆపా. నువ్వు చేసేది ఎలా ఉందో తెలుసా మామ? సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ని ఒక సంబంధం లేనివాడు చైన్ లాగేసి ఆపి కిందికి దిగి సుసు పోసుకున్నట్టుంది నువ్వు చేసేది. ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు ఇంతకి? ముందు సంపాదించు, తర్వాత సంసారంలో అడుగు పెట్టు. సంపాదన పిచ్చి మామ. నిన్నే 30 రోజుల్లో డబ్బులు సంపాదించడం ఎలా అనే బుక్ కొన్నా. ఈ 3 రోజులు అవని, దాని తర్వాత బుక్ చదవడం సంపాదించడం, బుక్ చదవడం సంపాదించడం. అప్పుడు అనిల్ అంబానీ అమీర్పేట నిలబెట్టుకుంటా, రతన్ టాటాని రాణిగట్లో కూర్చోబెట్టుకుంటా. నువ్వు రావే. నీలాటోడే చాయ్ కొనడానికి డబ్బులు లేకపోయినా చార్మినార్ కొంటానన్నాడంట. అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు? ముందు 5000 సంపాదించు, తర్వాత శోభనం. మీ నాన్న చిన్నపిల్లల బిహేవ్ చేస్తున్నారంటే అసలు అర్థం కాకుండా. ఒక్క నిమిషం ఉండు. అరే రమేష్, ఒక 5000 కాదు కాదు ఒక 10,000 తీసుకొచ్చి మా మామ మొఖాన్ని కొట్టరా. త్వరగా తీసుకురా. వాడు తీసుకొస్తున్నాడు, తీసుకో. రావేను. రే మాట్లాడితే తోస్తున్నావేంట్రా? బైక్ ఉంది, కీ ఉంది, బండి స్టార్ట్ చేయనివేంట్రా నువ్వు? నేను అప్పు తీసుకొచ్చిస్తా, లోన్ తీసుకొచ్చిస్తా, అవన్నీ కుదరవు. నువ్వు సంపాదించే 5000లో నీ కష్టం ఉండాలి, నీ కన్నీరు ఉండాలి, నీ చెమట ఉండాలి, నీ ఆశయం ఉండాలి. అరే ఇప్పుడు నాకేం కనబట్టలేదురా, ఒక శోభనం తప్ప. రే పంతుల్ని ఏమైనా శోభనం గంట ఉందా అని అడిగితే లేదన్నాడు, కానీ మామ గంట ఉందని మాత్రం చెప్పలేదురా నాకు. ఏమండి, మీరు ఎలాగైనా కష్టపడి 5000 తీసుకొస్తారన్న నమ్మకం నాకుంది. మన శోభనం గదిలో ఉన్న మల్లెపూలకు నమ్మకం ఉంది, వెలుగుతున్న అగరత్తులకు నమ్మకం ఉంది, మంచం మీద ఉన్న పరుపుకు కూడా నమ్మకం ఉందండి. నాకు మాత్రం నమ్మకం లేదు. నాకు మాత్రం నమ్మకం లేదు. సంపాదిస్తా. 5000 సంపాదించి నీ ముఖాన్ని కొడతా. అదే ధైర్యంతో ముందుకెళ్ళండి. ఏమనుకుంటున్నావు నువ్వు? విజయం మీదే. నా చేకొసి నా రక్తంతో బొట్టు పెట్టావంటే? ఆడదాని రక్తంలో సాధింపు ఉంటుంది, మగాడి రక్తంలో సాధించాలని ఉంటుంది. అందుకే నేను ఇది కోసం నీకే పెట్టా. ఏమే నిన్ను నా పెళ్ళ మీద చేయి కూడా పెట్టినావా నువ్వు? నేను కూడా పెట్టకూడదు. నీ టార్గెట్ పూర్తయ్యే వరకు నా కూతురు తాకరాదు, గోకరాదు. మరి ఎవరిని గోకాలి? కావాలంటే నన్ను గోక్కో. నా శోభనాన్ని సంఖ నాకిచ్చింది కాక నాకు సంఖ చూపిస్తావరా నన్ను గోకో అని? శోభనంలో సంఖ చూపిస్తున్నా మా ప్రపంచంలో ఒక్కడే కావచ్చు దరిద్రుడా. పురుగులు పట్టిపోతావు ఎదవా. తప్పకుండా వీళ్ళు 5000 తీసుకురండి. కాలం కాటేయలేదురా ఈ దరిద్రుడు. మా మామ కాటేశాడ్రా, మా మామ కాటేశాడ్రా. పాప ఆర్ఆర్సి కాలాన్ని ఎందుకు నిందిస్తారు? విజయ్ బావా
వస్తాడు నారాజు ఈ రోజు 5,000 తెస్తాడు నారాజు ఈ రోజు. వచ్చారా మీరు? వచ్చా. 5,000 మా నాన్న మొహాన్ని కొట్టండి, ఈ దండం మేము వెళ్ళేసేస్తానండి. మీ నాన్న ముఖాన కొట్టేంత డబ్బులు నేను సంపాదించలేదే. అంటే ఎంత సంపాదించారండి? రాత్రి బౌలు కష్టపడితే ఇదిగో 500 సంపాదించా. 5,000 తీసుకొస్తారనుకున్నా. మామా ఈ 500 తీసుకో మామ, 2-3 రోజుల తర్వాత 4,500 సంపాదించిస్తా. తొందరే ఉందాలుడు. నువ్వు 5,000 సంపాదించి వచ్చిన తర్వాతే అమ్మాయితో కాపురం మొదలు పెట్టు. నీకు తొందర లేదురా, నీదేంట్రా? గోదావరి పొంగి పొరిపోయి ఎండిపోయిందిరా, నాది ఉరకలేస్తున్నా గోదావరి రా. మధ్యలో ఆనకట్ట కష్టం దరిద్రుడా నువ్వు. దరిద్రుడు తాగడానికి కుండ నీళ్ళు ఇచ్చాడు, కానీ కింద చిల్లు పెట్టి తెచ్చాడు. తీసుకురా. ఏమండి, ఇదిగోండి జెండు బామ్. ముస్టోడికి ఇస్తున్నట్టు ఇస్తున్నా అంటే నువ్వు. మా నాన్నగారు చెప్పారు కదండి, తాకరాదు గోకరాదు అని. నువ్వు నాకు దొరికావు అనుకున్నానే, కానీ మీ ఇద్దరికి నేను దొరికానే. గోకరకాయ ముఖం తాన, గోకరకాయ ముఖం తాన. ఏమండి ఏమండి, 5,000కి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా తీసుకురండి. 1 రూపాయి తగ్గిన మా నాన్న ఒప్పుకోడు, అది గుర్తు పెట్టుకోండి. ముందు నువ్వు ఒప్పుకునేలా లేవు కదే. ఎక్కడ తగిలారే అన్న మీరిద్దరు? శాడిస్ట్ ముఖాలు, శాడిస్ట్ ముఖాలు. ఆఫ్టర్ 10 days 5,000 సంపాదించా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, కవిలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు. ఈ 5,000 ముఖాన కొడతా. ఈ రోజు నీ కూతురుతో రగులుతుంది మొగలు పుత గుస్తని పాట పాడతామో. 5,000 నా జీవితంలో 5,000 ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదురా. చూసే వాళ్ళని అడగరా, నా కష్టాన్ని చెప్తారు. నా ప్రాణం పోయినా సరే ఈ 5,000 నీకు అరే అంత పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకోకరా, నా సిచ్యుయేషన్ నీకు తెలియదురా. శోభనం కదా నా పెళ్ళాం చేయి పట్టుకొని వెళ్తుంటే మా మామగాడు 5,000 ఇస్తేనే శోభనం, లేకపోతే శోభనం లేదు ఇంట్లోంచి గెంటేశాడు రా. ప్లీజ్ రా, 5,000 కోసం ఎంత కష్టపడ్డాను నీకు తెలియదురా. అవునా అన్న? అవునరా. అయ్యో అయినా సరే నేనేమన్నా. సరే నీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకోరా, నా పరిస్థితులను అర్థం చేసుకోరా. ఎందుకు అర్థం చేసుకోవాలి? మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నారా? నేను దొంగతనం చేసి 3 నెలలు అయ్యింది. అరే నీతో ఆర్గ్యుమెంట్ చేసేంత టైం నాకు లేదురా. నా మైండ్ అంతా శోభనం గదిలోనే ఉందిరా. లేదురా, నీకు దండం పెడతాను, 5,000 ఇవ్వరా, నీకు దండం పెడతారా. 5,000 వచ్చేసారా? మీరు వస్తారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. 5,000 తీసి మా నాన్న మొహాన్ని కొట్టండి, ఈ దండం మేము వెళ్ళేసేస్తాను. ఒకసారి దండ ఇవే మామా. 5,000 సంపాదించాను మామా, కానీ ఎవడో దొంగ కొట్టేశాడు అక్కడ. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అది జరిగిందంత మర్చిపో. నా లవ్లీ మామా. యాజ్ ఇట్ ఈజ్ గా 10 రోజులు కష్టపడి 5,000 తీసుకుంటరా. అల్లుడు పిల్లోడికి పరీక్ష తప్పాడు అనుకో, మళ్ళీ పరీక్ష రాయిస్తాంగా, ఇంట్లో కూర్చోబెట్టుకోంగా. పిల్లోడి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. పరిస్థితి ఏదైనా పరిస్థితే. ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? అరుంధతి. పశుపతిలా బిహేవ్ చేస్తావింటారా దరిద్రుడు, పశువు ముఖం కూడా. ఏమండి, నువ్వేం బాధపడకు. బాధపడడం కాదండి, 5,000 సంపాదించి 5,000కి 1 రూపాయి తక్కువ లేకుండా తీసుకురండి. నాన్న సంకల్ నాకైనా 5,000 తీసుకొని వస్తా, రూపాయి కూడా తగ్గికుండా తీసుకొని వస్తా. శాడిస్ట్ ముఖాలు ఎక్కడ తగిలారా నాకు మీరిద్దరు? అదమ్మా లోపలికి. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఒక 2 మూటలు మొయ్యండి, మీకు 5,000 వస్తాయి. 2 మూటలు కాదు కదా, మూటలో ఉన్న ఒక గింజ కూడా మోయలేనే. ఒక్కసారి మన శోభనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు శ్మశానం తప్ప శోభనం గుర్తుకు రావట్లేదు. అదమ్మా ఆడి పరిస్థితి. 100 బస్తాలు మోయలేనోడు నీతో 100 ఏళ్ళు ఎలా కాపురం చేస్తాడమ్మా? వదిలేయమ్మా, ఇంకో పెళ్లి చేస్తాను నీకు. ఇంకో పెళ్లి చేస్తావా? ఇంకో పెళ్లి చేస్తావరా? ఇంకో పెళ్లి చేస్తావరా?
చేస్తావురా? నేను కష్టపడితే కన్నీళ్ళు పెట్టాలని కామెంట్ చేస్తావు. ఏదో ఉన్నారు ఏదో నువ్వు దరిద్రుడా. అల్లుడు బస్తది అల్లుడు. బస్తా లేదు పుస్తా లేదు, పూసుకొని అక్కడ పడిచావు. ఏమండి మా నానండి. ఒక కష్టపడుతున్న మొగుడు కనిపించాడు కానీ బస్తా కింద ఉన్న మీ నాన్న కనిపిస్తున్నాడు నాకు. పద లోపలికి. అల్లుడు చచ్చిపోతాను అల్లుడు. చచ్చిపోతాడు